మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు కార్తీక శుక్రవారం రాత్రికి డోరు వెనుక ఇది ఒక్కటి తగిలిస్తే రాత్రికి రాత్రే మీ జాతకం మారి వద్దన్న కోట్లు వస్తాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ దరిద్రమంతా పోయి మీరు కుబేరులుగా మారిపోతారు. ఇక మీకు తిరగలేని యోగాలు ప్రాప్తిస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకంటే కార్తీక శుక్రవారం అనేది చాలా పవిత్రమైన రోజు. కార్తీక శుక్రవారం రోజున ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 100కు 100% ఫలితాలు వస్తాయి. ధన సమస్యలు పోతాయి. విపరీతమైన ధనలాభం కలుగుతుంది. కార్తీక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించిన, లక్ష్మీదేవికి సంబంధించిన కథలను విన్నా లేదా లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్ళినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎన్ని కష్టాలు ఉన్నా పోతాయి. ముఖ్యంగా కార్తీక శుక్రవారం రోజు రాత్రి సమయంలో ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి లోపల వైపు ఇది కడితే చాలు మీకు ఉండే ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు. అప్పులు తీర్చలేక ఎంతో కష్టపడిపోతూ ఉన్నారు. ఇలా ధన సమస్యలతో బాధపడే వారందరూ కూడా కార్తీక శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మరి ఇంతకీ కార్తీక శుక్రవారం రోజు డోరు వెనుక ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ధర్మరాజు తప్ప మిగిలిన 9 పాండవులు ఎప్పుడు ఎలా చనిపోయారో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి ధర్మాత్ములైన పాండవులు పరమ సాధ్వి అయిన ద్రౌపదీదేవి పురోహితుడైన ద్రౌమ్యుల వారి ద్వేత వనానికి చేరి అక్కడ నివసించసాగారు. అక్కడ ఉండగా ఒకరోజు ఒకానొక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు పరుగులీటుకుంటూ వచ్చి ధర్మరాజుతో, ఓ ధర్మనందన, యజ్ఞార్థము నేను అరణి అంటే నిప్పు పుట్టించే కొయ్యను అరణ్యము నుండి తీసుకొని వచ్చి వాటిని ఒక తరుశాక మీద పెట్టి మిగిలిన ఏర్పాట్లు చేయుచూ ఉండగా ఒక జింక ఎక్కడి నుంచో పరుగున వచ్చి ఆ వృక్షము పక్కగా వెళ్ళినప్పుడు దాని కొమ్ములకు నా అరణి చిక్కుకుంది. అలా నా అరణి తీసుకొని ఆ జింక మళ్ళీ అడవిలోకి పారిపోయింది. నా నిత్య కర్మకు ఆంతర్యం కలగకుండా నా అరణి తెచ్చి కాపాడు అని వేడుకున్నాడు. ఆర్త రక్షణయే ప్రథమ కర్తవ్యం అని భావించే ధర్మజుడు వెంటనే తన విల్లు అందుకుని తన తమ్ములతో పాటు ఆ జింక వెళ్ళిన వైపుకు పరుగు తీశాడు. అద్భుత వేగంతో పోతున్న ఆ జింక ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. అలా ఎంతో దూరం ఆ జింక వెనకాల పరిగెట్టారు. పాండవులు తీవ్రమైన అలసట, దప్పిక వారిని బాధించాయి. అయినా కర్తవ్య పాలనార్థం జింకను వెంబడిస్తూనే ఉన్నారు. చివరికి వారు దట్టమైన కీకా అడవిలోకి చేరుకున్నారు. అక్కడ ఆ జింక కనుమరుగైపోయింది. మానవ ప్రయత్నం విఫలం కాగా ఎంతో శ్రమతో ఆయాసపడుతున్న పాండవులు ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, నిరంతరము సత్య మార్గమును అనుసరించుచు ధర్మము తప్పకుండా చేరించే మనకు ఈ దుర్గతి ఎందుకు పట్టినదో ఒక జింకను పట్టి ఆ బ్రాహ్మణుని అరణి తిరిగి ఇవ్వలేకపోతున్నామే హతవిధి అన్నాడు. అది విని ప్రజ్ఞుడైన ధర్మరాజు ఇలా బదిలిచ్చాడు, నాయన, సుఖము దుఃఖము మనము పూర్వం చేసిన కర్మను బట్టే ఉంటాయి. సత్కర్మలకు సత్ఫలితము, కర్మలకు దుఃఖము తప్పదు. చేసిన కర్మ చెడని పదార్థం, కర్మ వశముగా కాక ఏది జరగదు అన్నాడు. అప్పుడు భీమసేనుడు ఆ సత్యవాక్కులు విని, అయితే పరసతి పరమ పవిత్రత పైగా రజస్వలగా ఉన్న పాంచాలీదేవిని కురుసభకు జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చిన అతి దురాత్ముడైన దుశ్శాసనుడు అక్కడే వధించకుండా ఊరక ఉన్నందుకే మనకు ఈ దుర్గతి పట్టి ఉండవచ్చు అని అన్నాడు. అది విని శ్రీకృష్ణ ప్రియ సకుడైన అర్జునుడిలా అన్నాడు, ధర్మాధర్మ విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు కురు వృద్ధుల ముందర నోటికి వచ్చినట్టు మాట్లాడిన ఆ కర్ణుని నోరు మూయించక ఓర్చుకున్నందుకే మనకి దుఃఖములు అన్నాడు. అప్పుడు సహదేవుడు, దుష్టశీలుడైన దుర్యోధనుడు అధర్మ జూదమాడి మనలను మోసగించినప్పుడే దుష్ట శిక్షణ చేయునందులకే మనకి దుర్గతి పట్టినది అని అన్నాడు. జూదంలో పందెం కాసేవాడే ఆడాలన్నది నియమం. అలా కాకుండా తను ధనం ఓడి శకునిచే ఆడించి గెలుచుట అధర్మం అని సహదేవుని ఆంతర్యం.
వేవిద్యాల మాట్లాడుతున్న సోదరులను చూసి ధర్మరాజు నకులునితో ఇలా అన్నాడు. నాయన, మీ సోదరులందరూ తీవ్ర దాహముతో ప్రాణాలు కడబట్టుకు ఉన్నారు. ఈ వృక్షం ఎక్కి దగ్గరలో ఏదైనా జలధార ఉన్నదేమో చూడు అన్నాడు. వెంటనే నకులుడు ఆ చెట్టెక్కి నలువైపులా చూశాడు. దగ్గరలోనే అతి మనోహరమైన తటాకమున్నదని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు, నీవు వెళ్ళి నీరు త్రాగి దప్పిక తీర్చుకొని మాకు కూడా కొంత జలం పట్టుకురా అని నకులునితో అన్నాడు. నకులుడు వెళ్ళి తటాకములోని నీరు త్రాగబోతూ ఉండగా ఒక అశరీరవాణి, ఓ మాద్రీనందన, ఈ జలములు నా ఆధీనంలో ఉన్నాయి. నీవు ఇవి త్రాగదలుచుకుంటే ముందు నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అని పలికింది. దాహముతో తపిస్తున్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్లు త్రాగినాడు. మరుక్షణం నిశ్చేష్టుడై పడిపోయాడు. ఆ తర్వాత సహదేవ, అర్జున, భీములు ఒక్కొక్కరుగా వచ్చి సాహసించి ఆ తటాకములో నుండి నీరు త్రాగి మృతుల వలె ఆ తీరము వద్ద పడిపోయినారు. ఎంతకీ తిరిగి రాని సోదరులను వెతుక్కుంటూ చివరికి ధర్మనందుడు కూడా ఆ తటాకానికి చేరుకున్నాడు. ధర్మరాజు తీరము వద్ద పడి ఉన్న తన ప్రియ సోదరులను చూసి ఆశ్చర్యపోయాడు. వారికేమైనదో అని దుఃఖించాడు. అసమాన సూరులు, వీరాది వీరులైన ఆ నలుగురు ఏ కారణంబుగా ఈ స్థితిలో ఉన్నారో అని బాధపడ్డాడు. పుణ్యచరిత అయిన కుంతీదేవికి ఈ విషయము తెలిస్తే ఎంత దుఃఖించునో అని తలిచినాడు. భీష్మ, విదురాది పెద్దలు అడిగితే ఏమి సమాధానము చెప్పాలి అని ఇట్లు పరిపరి విధములుగా వగచి దాహముతో ప్రాణాలు పోతున్న ఆ ధర్మనంజుడు తటాకములోని జలములు త్రాగుటకు ఉపక్రమించెను. మరలా ఆ అశరీరవాణి ఇట్లనెను, నీ సోదరులు సాహసించి ఈ నీరు త్రాగి మరణించితిరి. నీవు ఈ నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు విమల బుద్ధితో సమాధానములు ఇవ్వవలెను అని పలికింది. అప్పుడు ధర్మరాజు, అయ్యా, నీవు శివుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో, ఇంద్రుడవో, ఇట్టి అజేయులకు ఈ స్థితిని ఇంకెవ్వరూ కలిగించగలరు. నా యందు దయ ఉంచి మీ నిజ రూపంబు చూపి నా భయము తొలగించండి అని వేడుకోగా అతి ఘోరాకృతిలో ఉన్న యక్షుడు ధర్మరాజు ఎదుట నిలిచి నా ప్రశ్నలకు ఉత్తరములు ఇయ్యమని అడిగెను. సహజ వినయ సౌశీల్యుడైన ధర్మనందనుడు అతనికి ప్రణమిల్లి, దేవా, మీ చిత్తము, కానీ నా బోటి వానికి మీ ప్రశ్నలకు జవాబులిచ్చుట సాధ్యమా? అయినా నాకు తెలిసినంతలో చెప్తాను అని అన్నాడు. ఆ యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు అద్భుత రీతిలో ఉత్తరములను ఇచ్చినాడు. దాంతో సంతృప్తుడైన యక్షుడు, మహాత్మా, నా ప్రశ్నలన్నిటికీ కూడా నీవు సరైన సమాధానములు ఇచ్చి నన్ను మెప్పించినావు. తమ్ములలో ఒకరిని బ్రతికించెదను, కోరుకోమని వరం ఇచ్చాడు. యామాంగుడైన నకులుని బ్రతికించమని ధర్మరాజు కోరగా యక్షుడు ఆశ్చర్యముగా ఇలా ప్రశ్నించాడు. భీమార్జునులు అతి భీమ బలులు. సేనుడు అతని భుజ బలముచే నిన్ను, నీ సోదరులను అనేక మార్లు మచ్చరముచే చంపాలనుకున్న దుర్యోధనుణ్ణి కుయుక్తుల బారి నుండి కాపాడినాడు. ఇక అర్జునుడికి సాటి రాగల వీరుడు ఈ లోకంలో లేడు. అతడే మరలా నీ రాజ్యము నీకు అప్పగించగలడు. వీరిలో ఒకరిని కోరుకోక నకుల్ని ఎందులకు కోరుకున్నావు అని అడిగినాడు. అప్పుడు సమవర్తి అయిన ధర్మరాజు ఇలా ధర్మము మాట్లాడినాడు. కుంతీదేవి కుమారులైన ముగ్గురిలో నేను మిగిలినాను. అలాగే మాత యగు మాద్రీదేవి ఇద్దరు పుత్రులలో ఒకడైనా బ్రతకాలి కదా. అందుకే నకులుణ్ణి బ్రతికించమని కోరుతున్నాను. ఇట్లుగాక అన్యులను బ్రతికించమని కోరి అధర్మము చేయలేను అని చెప్పాడు. ధర్మనందుని ధర్మబుద్ధికి మెచ్చి ఆ యక్షుడు, నీ తమ్ములందరినీ కూడా బ్రతికించెదను అని కరుణించినాడు. వెంటనే ఆ నలుగురు లేచి కూర్చున్నారు. వారందరి దాహము తీరిపోయినది. ఆ యక్షుడి శక్తి చూసి ఆశ్చర్యపోయి, దేవా, నీవు సామాన్య యక్షుడవు కావు. ఇంద్రుడవో, వరుణుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో, లేక ధర్మ ప్రభువైన నా తండ్రి యముడవో చెప్పుము అని ప్రార్థింపగా ఆ యక్షుడు కరుణించి తన నిజరూపము చూపి వారికి ఆనందము కలిగించినాడు. అది ఎవరో కాదు, యమధర్మరాజు. అప్పుడు యముడు, ఓ రాజా, నేను యమధర్మరాజును. సత్యము, శౌచము, దయ, దానం, తపం, శమము, దాంతి, యశము, జ్ఞానము, ముక్తి నా మూర్తులు. నీ ధర్మబుద్ధి పరీక్షించుటకు వచ్చినాను. నీ ధర్మ వర్తనమునకు మెచ్చినాను. ఏమి వరము కావలనో కోరుకోమని అనిను. ఇప్పుడు పాండవులలో మొదటివాడైన ధర్మరాజు, అయ్యా, నా ఆశ్రమం వద్ద ఉండే విప్రోత్తముడి అరణి ఒక హరణము ఎత్తుకుపోయింది. ఆ మహానీయుని నిత్య కర్మకు లోపము
రాకుండా అతనికి ఆ హరణి ఇప్పించు స్వామి అని కోరినాడు. అంతటా ఆ ధర్ముడు అనగా యమధర్మరాజు తానే మృగరూపంలో వచ్చానని ధర్మరాజుకు చెప్పి అతనికి విప్రుని అరణి తిరిగి ఇచ్చెను. నాయన, రానున్న అజ్ఞాతవాసములో నీకు కావలసిన రూపములు నా అనుగ్రహం వల్ల కలుగుతాయి. ఇందువల్ల అసత్య దోషం కలగకుండా మీరు అజ్ఞాతవాస కాలము పూర్తి చేయగలుగుతారు. నాయన ధర్మరాజా, నీ కర్తవ్య దీక్షకు మెచ్చి ఇంకొక వరం కూడా ఇస్తున్నాను, తీసుకో అని యమధర్మరాజు అన్నాడు. అప్పుడు ధర్మనందుడు, స్వామి, నీ అనుగ్రహము కన్నా నాకు కావలసినదేమున్నది? నా మనసులో ఎప్పుడూ క్రోధ మోహాలు రాకుండా ఎల్లప్పుడూ ధర్మ మార్గాన ఉండేటట్లుగా ఆశీర్వదించండి అని కోరుకున్నాడు. అటులనే దీవించి యముడు అదృశ్యమైనాడు. పాండవులు ఆశ్రమం చేరి భూసురునకు అరణి ఇచ్చి ఆనందము పొందసాగినారు. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, సజ్జనులు ఎన్నడూ ధర్మ మార్గమును వీడరు. ధర్మరాజు నకులుని కోరి ధర్మ వర్తనము ఎంత సూక్ష్మమైనదో మనకు వివరించినాడు. వరం కోరుకోమనినప్పుడు ధర్మజుడు తనకే ఏదీ కోరుకోకుండా విప్రుని అరణి ఇప్పించమని కోరినాడు. విషయంలోకి వస్తే కార్తీక శుక్రవారాలు చాలా విశేషమైనవి. ఎవరైతే ధన సమస్యలతో భయపడిపోతూ బాధపడిపోతూ ఉన్నారో వారు ఈ కార్తీక శుక్రవారం రోజు చక్కగా రాత్రి సమయంలో ఒక క్లాత్ను తీసుకోండి. రెడ్ కలర్ క్లాత్ కానీ వైట్ కలర్ క్లాత్ కానీ ఏదో ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాతులో ముందుగా గుప్పెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవి పుట్టిన సముద్రం నుండే గల్లులుప్పు కూడా పుట్టింది కనుక ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఉప్పుకు అతీత శక్తులు ఉంటాయి. మన కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంది కాబట్టి ఉప్పుని గుప్పెడంతా తీసుకొని క్లాతులో వేయండి. తర్వాత ఈ క్లాతులోనే 3 జిల్లేడు పువ్వులను వేయండి. ఎందుకంటే జిల్లేడు పూలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఉంది కనుక 3 జిల్లేడు పూలను ఉప్పు మీద వేయండి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కుంకుమను కూడా వేసి వీటన్నిటిని కూడా మూటలాగా కట్టి మీ ఇంటి లోపల డోర్ వెనుక గడియకు కట్టండి. మెయిన్ డోర్కి కట్టండి. మళ్ళీ ఎప్పుడైతే ఈ మూట తడితడిగా మారిపోతుందో అప్పుడు ఆ మూటను తీసి దానిని తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. ఇలా ఒక్కసారి ఈ పరిహారం చేసుకుంటే మీ ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. ధనలాభం కలిగి విపరీతంగా ధనం వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శుక్రవారం రోజు రాత్రి ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.